పూర్వముఖం అందించవలసిందిగా Speeches really, we all can, లేకపోతున్నారు. సో వాళ్ళ ఖచ్చితంగా మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఖచ్చితంగా 100% ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మరి మహిళలు ఎందుకు ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం, ఇన్ని ఇన్సిడెంట్స్ మన చుట్టూ రోజు జరుగుతూ ఉంటాయి. వాటంతటికి అంటే ఎవరి కారణం? మనమే కారణం. అవునా? మన చుట్టూ ఉన్న సమాజం మంచిగా లేదు అంటే దానికి ఎవరి కారణం అవుతాం? మనమే. ఫస్ట్ కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. అవునా? కుటుంబంలో ఒక మహిళ మెయిన్ ప్రాధాన్యత వహిస్తుంది పిల్లల విషయంలో. అవునా? పిల్లల మంచి చెడులు ప్రతి ఒక్కటి తల్లే చూసుకుంటుంది. సో కాబట్టి మనం ఓన్లీ అంటే ఇంటి విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ఓన్లీ ఫుడ్ విషయం, చదువు విషయం అనే కాకుండా మంచి విలువలు నేర్పించడంలో కూడా ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని అంటే వాళ్ళు ఒక కుటుంబంలో భాగమే కదా, ఒక పురుషుల వల్ల జరిగింది అని అంటే. కాబట్టి మనం చిన్న వయసు నుంచే మనం ఆడపిల్లలకు ఎలాంటి నేర్పిస్తామో మగ పిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఈ పనే చేయాలి, మగపిల్లలు ఈ పనే చేయాలి అనేది లేదు. ఏ పనైనా ఎవరైనా చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళ అన్ని రంగాలలో అన్నింటిలో పని చేస్తుందంటే పురుషులు కూడా అన్నింటిలో చేయాలనే కదా, చేస్తారు కూడా వాళ్ళు. ఇప్పుడు వంట కేవలం ఆడవాళ్ళకి పరిమితం అంటే మనం ఎంతో మంది పురుషులు చెట్లా ఎన్నో హోటళ్లలో రాణిస్తున్నారు కదా. ఈ పని వీళ్ళకే అని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. చిన్న వయసు నుంచే ఆడపిల్లలకు ఏవైతే నేర్పిస్తామో మగవాళ్ళకు కూడా నేర్పియాలి. చిన్న వయసు నుంచే మనం సమాన అవకాశాలు సమానతను చూపించినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా సొసైటీలో అలాగే బిహేవ్ చేస్తారు. మనం చిన్న వయసు నుంచే ఆడవాళ్ళని తక్కువగా మగవాళ్ళని ఎక్కువగా మనం చూసినట్లయితే వాడు సొసైటీలో పెద్ద అయిన తర్వాత అదే లక్షణం అలవాటు అవుతుంది. కాబట్టి మనం ఒక తల్లిగా ఒక మహిళగా ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచే పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అండ్ ఇది చాలా విలువైన సమయం. మనం లెర్నింగ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అనుకుంటాం. నేను ఏ వయసు వాళ్ళైనా లెర్నింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ 25 years మాత్రం మనం లెర్నింగ్ స్టేజ్ అంటాము. అంటే ఏదైనా నిజంగా ఆ ఏజ్లో మనకి ఏదైనా సాధించగలము అన్న సత్తా ఉంటుంది, చేస్తాం కూడా. ఆ జీల్ అనేది ఆ వయసులోనే ఉంటుంది. అండ్ చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 25 years తర్వాత ఖచ్చితంగా అందరూ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ టైంలో మనము ఏది చేయాలనుకున్నా ఏదో ఒకటి మనకు బ్యాక్కి లాగుతుంటుంది. బట్ మీకు ఈ టైంలో ఎలాంటి ఆలోచన ఉండదు. కేవలం ఎడ్యుకేషన్ మీద అంటే మీకు నచ్చిన దాని మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్లో అందరూ కూడా మంచిగా ఉన్నత స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం అన్నట్టు ఇంకా చాలా మంది ఇక్కడ పాడారు. చాలా మంచి వాయిస్ ఉంది నిజంగా. మేడం వాళ్ళకి ఇంకా మంచి సపోర్ట్ ఇస్తే నిజంగా సింగర్స్ కూడా అవుతారు. అందరికీ అంత మంచి వాయిస్ ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు స్నేహ సొసైటీ వారికి అలాగే సఖి వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ జడ్పీ డాక్టర్ ప్రతిపాదన గారు వారిని సన్మానించాల్సుకుంటున్నాను. డాక్టర్ బండారు సుజాత గారు వారిని సన్మానించాల్సుకుంటున్నాను.
మరి ఈనాటి ముఖ్య అతిథి అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్వాగతం.
ఫలితాలు వచ్చిన అందరితో మాత్రం రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. మాట్లాడుతాము. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ సంగీత గారు మీరు ప్రెస్ వాళ్ళు స్టార్ట్ చేయండి. కానీ స్త్రీకి కొంచెం ఎక్కువగా 1988వ సంవత్సరంలో ప్రారంభించబడింది. కనీస వేతనం పురుషునితో సమానంగా ఉండాలి, కనీస హక్కు పురుషునితో సమానంగా ఉండాలని స్వేచ్ఛా భావంతో ముందుకు వచ్చారు. అది న్యూయార్క్లో జరిగింది. ఆ పోరాటం అనేది 1909వ సంవత్సరంలో అంతర్జాతీయ ఉమెన్స్ డేగా ప్రకటించబడింది. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చేసుకుంటాము. మాకుంది అంతటా విజువలైజ్ అయ్యింది. ఏది ఎంత ముందుకు వెళ్ళినా ఉన్నా మళ్ళీ ఆడవాళ్ళని వెనకకు తోసేయాలన్న ఏదైతే ఆలోచన ఉంది చూడండి, అది మార్పు వచ్చేంత వరకు కూడా మనుగడ ఆడవాళ్ళ మనుగడ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఎంతమంది ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా వెంటనే లాగుతానే ఉంటారు. నేను ముందరికి సాధ్యపడదు. నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం ఈ మార్చి 29న యాక్చువల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం. దినోత్సవం జరుపుకునేది ఒకటి ఏంటంటే మనము సాధించిన వాటిని మనం గుర్తు చేసుకొని దానికి సంబరాలు జరుపుకోవడానికి. సింగింగ్ అనేది కూడా ఒక తీసుకున్నాము యాక్టివిటీగా. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర ఉన్నన్ని రోజులు సెక్యూర్గా ఉన్నప్పుడు కూడా రేపు ఎవరికి ఏదైనా స్కిల్స్ ఉన్నాయి అవి అన్నీ డెవలప్. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మాకు ఫండ్స్ కొంచెం లాగింగ్ ఉన్నా కూడా ఫండ్ రైజింగ్ కోసం కూడా ఇష్టపడతారు. దట్స్ వాట్ ఈ స్కిల్స్ అనేది మేము డెవలప్ చేస్తున్నాం. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ముందర సోదరులందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్నేహ సొసైటీ స్థాపించడం అనేది గొప్ప ఆశయంతో స్థాపించారు. మామూలు స్కూళ్ళలో విద్య ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ విద్యతో పాటు ఆత్మరక్షణ అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు ఎంతో ఓపికతో ఉంటున్నారు అనేది నేను అనుకుంటున్నాను. వీళ్ళకు ఈ స్నేహ సొసైటీ వాళ్ళకు ఇంకేదైనా అవసరాలున్నా సహకారం ఉన్నా మా వంతు సహకారం మేము అందిస్తామని హామీ ఇస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ పిల్లలందరూ వెరీ వార్మ్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూనా కాదా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ విమెన్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ రోలో ఉన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే ఇందులో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు. సో ఈరోజు కాకపోతే రేపైనా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్
యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఉమెన్. సో మీరందరూ కూడా మహిళలుగా మారబోతున్నారు. సో ఈ మెసేజ్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇంతసేపు ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ రోజు కాకపోయినా రేపన్నా మీరు ఆ దారిలోకి వస్తారు కాబట్టి మీరు ఎలా ఉండాలి, ఏంటి, సొసైటీలో ఏం జరుగుతుంది, ఎంత కాన్ఫిడెన్స్లో ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరికి వచ్చి మెసేజ్ ఇవ్వడం అందుకే జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది చెప్పారు సమీత గారు ఇందాక, ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది. బట్ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు క్లబ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండ్ డిఫరెంట్లీ డిసేబుల్డ్ విమెన్. వాళ్ళిద్దరు అంటే మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ వస్తున్నారు, మహిళల గురించి చెప్తున్నారు, మహిళలు సాధించిన ప్రగతి లేదా సాధికారత వాళ్ళ విజయాల గురించి చెప్పుకుంటున్నాను. కానీ ఫ్యూ విమెన్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. అరుణిమా సిన్హా అనే ఆవిడ ఒక మహిళ అయ్యుండి తనకి ఒకటే కాలుతో మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది. సో మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసిన మహిళ క్లైమ్ చేసింది, మ్యాన్ కాదన్నమాట, పురుషుడు కాదు, ఎవరెస్ట్ డిసేబుల్డ్ వాళ్ళు క్లైమ్ చేసింది. సో ఒక మహిళ ఎవరెస్ట్ క్లైమ్ చేయగలిగినప్పుడు మీరు చేయలేరా? చేస్తారా? యా. నెక్స్ట్ మాలతి కృష్ణమూర్తి గారు అని ఉన్నారు. ఆవిడ పారా ఒలింపిక్స్ అండ్ గేమ్స్లో అథ్లెటిక్స్లో 300 పథకాలు సాధించారు. పద్మశ్రీ గెలుచుకున్నారు, అర్జున్ అవార్డు గెలుచుకున్నారు, ఇన్ని అవార్డ్స్. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, వాళ్ళలో లోపాలు ఏమైనా చిన్నవి ఉన్నా, పర్ఫెక్ట్గా లేకపోయినా, బట్ దే అచీవ్ సో మెనీ గోల్స్. అండ్ ఇంకొకటి అంటే మీరు ఓన్లీ స్పోర్ట్సే చెప్తున్నారు మేడం, మరి చదువు ఎలాగా అంటే యూపీఎస్సి టాపర్ అంటే ఏంటి, యూపీఎస్సి అంటే ఏంటి, కలెక్టర్ అవ్వడానికి, ఇప్పుడు మన జిల్లాకి కలెక్టర్ అవ్వడానికి, లేకపోతే ఎస్పీ అవ్వడానికి, వీళ్ళందరూ కూడా యూపీఎస్సి అనే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి బయటకు వస్తారు. సో ఆ యూపీఎస్సిలో ఐరా సింగ్ అనే ఆవిడ కూడా డిజేబుల్డ్. 74% ఆవిడకి డిజేబిలిటీ ఉన్నా కానీ మొత్తం ఇండియాలోనే టాపర్ అయింది ఆవిడ. షీజ్ అ టాపర్. అంటే చదువులో కూడా మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అండ్ అందరితో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఎంత చక్కగా పాడారు, దేవుడు ఎంత చక్కటి వాయిస్ ఇచ్చాడు మీ అందరికీ. సో దట్ ఈజ్ ఆల్సో ఒక బ్లెస్సింగ్. అదంతా కూడా ఒక కళ. ఒక సెన్స్ మనలో లేదనుకోండి, మనకు కావాల్సిన వాటిలో ఏదో ఒక చిన్న లోపం ఉందనుకోండి, మిగతావి 10 to 100 టైమ్స్ బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మీరే చూడండి ఎంత చక్కగా పాడారు. ఇప్పుడు అదే పాట ఈ స్టేజ్ మీద మేము అందరం బాగానే ఉన్నాం కదా, మా అందరికీ అవార్డు ఇచ్చి చూడండి, కొంచెం సేపట్లో మొత్తం ఈ స్కూల్ ఖాళీ అయిపోయింది, ఇంకా బయట వేరే వచ్చి నుంచుంటారు. అలా ఉంది. బట్ దేవుడు మీకు ఇలాంటి మంచి టాలెంట్ ఇచ్చారు అండ్ మంచి టీచర్స్ ఇచ్చారు. అండ్ మహిళలలో మనం చూసుకునేది ఏంటంటే ముఖ్యంగా ఒక పేషెన్స్ అనేది ఉంటుంది, చాలా ఓపిక. ఎంత ఓపిక అంటే అంత ఓపిక. మీరే చూసుకున్నట్టయితే మీ స్కూల్లో టీచర్స్ ఎంత పర్సెంటేజ్ మహిళా టీచర్స్? 90% మహిళలేనా? 100కి 100ఏనా? మరి ఇంకే ఇక్కడే ప్రూవ్ అయిపోతుంది. 100కి 100 మెంబర్స్ మీ దగ్గర 100% మహిళా టీచర్లే ఉన్నారు. అంటే వాళ్ళంత ఓపికగా మిమ్మల్ని పట్టుకొని, నేను చూస్తున్నాను ఈ లోపలికి వచ్చినప్పుడు చేయి పట్టుకొని నిల్చోబెట్టడం, వాళ్ళకి అసిస్టెన్స్ చేయడం, ఇంత ఓపిక ఎవరు చేస్తారు? ఒక అమ్మాయి చేయగలుగుతారు. అమ్మకు మించిన ఓపిక ఇంకెక్కడైనా ఉంటుందా? నెక్స్ట్ అమ్మ తర్వాత టీచర్ అమ్మ, అంతేనా? అమ్మ టీచర్ అమ్మ. సో ఈ టీచర్ అమ్మలు కూడా మీ మీద అంత అమ్మతనం చూపిస్తున్నారు. మీరు అందరూ ఎలా గ్రాటిట్యూడ్ చూపిస్తారు? మీరు సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉంటే మీ టీచర్స్కి మించిన ఏముంటుంది? ఇంకా గురుదక్షిణ ఏది ఉండదు. సో మీరు అందరూ కూడా మంచి మంచి గోల్స్ పెట్టుకోండి. సో వెనకడుగు వేయకండి. ప్రతి ఒక్కరు మీలో ఏ టాలెంట్ ఉందో టీచర్స్ చెప్తారు, గుర్తించండి అండ్ ట్రై టు అచీవ్. మీరు ఆ
కదా. ఎక్కువగా మన సొసైటీకి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం అనే సినిమా డైలాగ్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు అందరం బాగా ఫిట్గానే ఉన్నాం. ఎందుకు అని అంటే లావ్ ఎక్కువేమో అవ్వలేదు. వీఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అట్లా ఈ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి థీమ్ WHO ఏమి ఇచ్చిందంటే గివ్ టు గెయిన్. అంటే ఇవ్వండి, తీసుకోండి కాదు, ప్రాఫిట్తో తీసుకోండి, ఇంట్రెస్ట్తో తీసుకోండి. అంటే మీరు ఒక మహిళకి మీరు వెచ్చించే సమయం కావచ్చు, మనీ అవ్వచ్చు, కెరియర్కి హెల్ప్ అవ్వచ్చు, అండ్ ఒక మహిళకి ఇంకో మహిళ ఎమోషనల్ సపోర్ట్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ మీరు ఇస్తే యూ విల్ గెట్ విత్ ఇంట్రెస్ట్ అండ్ యూ విల్ గెయిన్ ఫ్రమ్ ఇట్. సో మీరు దాని నుంచి గెలుచుకుంటారు. సో ఈ గెలుచుకోవాలి అంటే మనందరం ఏం చేయాలి? ఏ మహిళ ఎక్కడ పాటుపడుతున్నా, సమాజం కోసం అయి ఉండొచ్చు, ఫ్యామిలీ కోసం అయి ఉండొచ్చు, దయచేసి ఆ మహిళని ఎంకరేజ్ చేయండి. అంటే మహిళ నడుస్తూ ఉంటుంది, తన లైఫ్లో నడుస్తూ ఉంటుంది. మీరు ఏ పరంగా చెప్పినా కానీ ఆ మహిళ 1% ఇస్తే 100% చేసి చూపిస్తారు. అండ్ ప్రతి ఒక్కరు అలా చూపిస్తున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జ్యోతి మ్యామ్ ఇక్కడ, ఎందుకంటే ఇంతమందిని ఇంత ఓపిక్గా మేనేజ్ చేస్తూ అండ్ తన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని డాక్టర్స్గా తీర్చిదిద్దుతుందంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ జ్యోతి మ్యామ్. ఉనికి చాటుకొని తనని ప్రూవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సౌందర్య అసలు సిటీలో ఎన్ని ప్రోగ్రామ్స్ అదే మీనింగ్ మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఆడుకుంటారు. సో ఇవి 2 కొలాబరేషన్స్తో ఎన్నో ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ సఖీ ఈజ్ మై బేబీ చైల్డ్ అనుకుంటా. చూసినప్పటి నుంచి అది వస్తే అండ్ యోగిత మేడం వచ్చినప్పుడు హాస్పిటల్ క్యాంపస్ వద్దు, బయట పెడతామని చాలా మంది మహిళలు మరియు పిల్లలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజెంట్ మనందరికీ తెలుసు, మహిళ ప్రతి ఒక్క రంగంలో ఉంది. ఏ రంగంలో లేదు అనేది లేదు. మనము ఉద్యోగ రంగంలో, క్రీడా రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, ప్రతి ఒక్క రంగంలో మహిళలు తనంతర తాను సత్తా చాటుకుంటున్నారు. అవునా? బట్ అలాంటి సిచ్యువేషన్ లేదు. ప్రజెంట్ మనం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాము. బట్ ఇది వన్ సైడే. ఇంకా అంటే చాలా మంది మహిళలు ఇంకో కోణంలో మనం చూస్తే చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే కుటుంబ బాధ్యతలతో కావచ్చు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్లో కావచ్చు, తన ఉద్యోగాలను వదులుకుంటున్నారు. అంటే భర్తల వల్ల కావచ్చు, అత్తమామల వల్ల కావచ్చు, ఇంకొంతమంది తన ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఖచ్చితంగా 100% ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మరి మహిళలు ఎందుకు ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం, ఇన్ని ఇన్సిడెంట్స్ మన చుట్టూ రోజు జరుగుతూ ఉంటాయి. వాటంతటికీ అంటే ఎవరి కారణం? మనమే కారణం. అవునా? మన చుట్టూ ఉన్న సమాజం మంచిగా లేదు అంటే దానికి ఎవరి కారణం అవుతాం? మనమే. ఫస్ట్ కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. అవునా? కుటుంబంలో ఒక మహిళ మెయిన్ ప్రాధాన్యత వహిస్తుంది పిల్లల విషయంలో. అవునా? పిల్లల మంచి చెడులు ప్రతి ఒక్కటి తల్లి చూస్తుంటుంది. సో కాబట్టి మనం ఓన్లీ అంటే ఇంటి విషయంకి వచ్చేసరికి వాళ్ళ ఓన్లీ ఫుడ్ విషయం, చదువు విషయం అని కాకుండా మంచి విలువలు నేర్పించడంలో కూడా ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని అంటే వాళ్ళు ఒక కుటుంబంలో భాగమే కదా, ఒక పురుషుల వల్ల జరిగింది అని అంటే. కాబట్టి మనం చిన్న వయసు నుంచే మనం ఆడపిల్లలకు ఎలాంటి నేర్పిస్తామో మగ పిల్లలకు కూడా నేర్పించాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఈ పనే చేయాలి, మగ పిల్లలు ఈ పనే చేయాలి అనేది లేదు. ఏ పనైనా ఎవరైనా చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళ అన్ని రంగాల్లో అన్నింటిలో పని చేస్తుందంటే పురుషులు కూడా అన్నింటిలో చేయాలనే కదా, చేస్తారు కూడా వాళ్ళు. ఇప్పుడు వంట కేవలం ఆడవాళ్ళకే పరిమితం అంటే మరి ఎంతో మంది పురుషులు చెట్ల ఎన్నో హోటళ్లలో రాణిస్తున్నారు కదా. ఈ పని వీళ్ళకే అని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. చిన్న వయసు నుంచే ఆడపిల్లలకు ఏవైతే నేర్పిస్తామో మగవాళ్ళకు కూడా నేర్పియాలి. చిన్న వయసు నుంచే మనం సమాన అవకాశాలు, సమానత చూపించినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా సొసైటీలో అలాగే బిహేవ్ చేస్తారు. మనం చిన్న వయసు నుంచి ఆడవాళ్ళని తక్కువగా, మగవాళ్ళని ఎక్కువగా మనం చూసినట్లయితే వాడు సొసైటీలో పెద్ద అయిన తర్వాత అదే లక్షణం అలవాటు అవుతుంది. కాబట్టి మనం ఒక తల్లిగా, ఒక మహిళగా ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అండ్ ఇది చాలా విలువైన సమయం. మనం లెర్నింగ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అనుకుంటాం. నేను ఏ వయసు అయినా లెర్నింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ 25 years మాత్రం మనం
ఏజ్ అంటాము. అంటే ఏదైనా నిజంగా ఆ ఏజ్లో మనకి ఏదైనా సాధించగలము అన్న సత్తా ఉంటుంది, చేస్తాం కూడా. ఆ జీల్ అనేది ఆ వయసులోనే ఉంటుంది అండ్ చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 25 years తర్వాత ఖచ్చితంగా అందరూ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ టైంలో మనం ఏది చేయాలనుకున్నా ఏదో ఒకటి మనకు బ్యాక్కి రావుతుంటుంది. బట్ మీకు ఈ టైంలో ఎలాంటి ఆలోచన ఉండదు, కేవలం ఎడ్యుకేషన్ మీద, అంటే మీకు నచ్చిన దాని మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్లో అందరూ కూడా మంచిగా ఉన్నత స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం అంటే చాలా మంది ఇక్కడ పాడారు, చాలా మంచి వాయిస్ ఉంది నిజంగా. మేడం వాళ్ళకి ఇంకా మంచి సపోర్ట్ ఇస్తే నిజంగా సింగర్స్ కూడా అవుతారు. అందరికీ అంత మంచి వాయిస్ ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు స్నేహ సొసైటీ వారికి అలాగే సఖీ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రిన్సిపాల్ వివేకానంద స్కూల్. ఈ రకాలు డాక్టర్ ప్రతిపాదన గారు వారిని సమావేశించుకుంటున్నాను. డాక్టర్ బండారు సుజాత గారు వారిని సమావేశించుకుంటున్నాను. సౌందర్య గారు శ్రీదేవో ఆత్మాన్ని సభ లావణ్య లీగల్ కౌన్సిలర్ సఖీ వన్ స్టాప్ సెంటర్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ రీసెర్చ్ స్పెషల్ అర్థమైందా?